ఆజ్ఞ లేనప్పుడు పాపము కూడా ఉండదు. దేవుడి ధర్మశాస్త్రం చెప్పనప్పుడు వాళ్ళల్లో పాపం చేసినట్టు కూడా అనిపించదు. ఈరోజు సువార్తను ప్రకటించేటప్పుడు పాపం గురించి చెప్పొద్దు, పాపం గురించి చెప్పొద్దు, శాపాల గురించి మాట్లాడొద్దు, ఇదిగో దేవుడి తీర్పు గురించి చెప్పొద్దు. కేవలం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వెంతో విలువ కలిగిన వాడివి, నీకెంతో విలువ ఉంది, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి నువ్వు కేంద్రము, నువ్వు విలువైన వాడివి అని అంటారు. కానీ ఇక్కడ దేవుడి నీతి అనేది ఒకటి ఉన్నది. ఆ నీతిని ఎవరు జరిగించలేక అందరూ కూడా దేవుడి యొక్క మహిమ నుంచి దూరం అయిపోయాం. మనలో ఉన్న దురాశలను బట్టి, మనలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి మనం అందరం కూడా దేవుణ్ణి దుఃఖపరిచాము. మన హృదయంలో గర్వం ఉన్నది, మన హృదయంలో అవిధేయత ఉన్నది. దేవుడికి ఇవ్వాల్సిన మహిమను దేవుడికి ఇవ్వలేదు. మనమందరం పాపంలో చచ్చిన వారిగా ఉన్నాము. అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన దగ్గరికి వచ్చాడు అన్న, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను రక్షించడానికి వచ్చాడు అని చెప్తూనే వాళ్ళు పాపాన్ని హెచ్చరించరు.